హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బ్రిస్క్ ఈవీ గురించి తెలుసుకుందాం. బ్రిస్క్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఇప్పుడు మనకు లాస్ట్ 2-3 years గా ఇదైతే వీళ్ళు వర్కింగ్ లో ఉందన్నమాట. వీళ్ళు చేస్తున్నారు దాని మీద వర్క్. అయితే ఫైనల్ గా వీళ్ళు ఒక వెహికల్ ని ఎత్తి తీసుకొచ్చేసారు. దాని గురించి వీళ్ళు తెలపడం మీద జరిగిందనమాట. కాస్ట్, అలాగే ఏ బ్యాటరీ వాడారు, వాళ్ళు దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దీని ఫైనల్ లుక్ ఎలా ఉంది, వెహికల్ ఎలా ఉంది అనేది మనము పూర్తిగా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండే ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, మనకు టీవీఎస్ ఐక్యూబ్, ఈ వెహికల్స్ అన్నిటికీ ఇది పోటీ ఇస్తుందా లేదా అనేది మొత్తం మన వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వెహికల్ నచ్చిందా లేదా అనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా బ్రిస్క్ ఈవీ గురించి తెలుసుకుందాం. బ్రిస్క్ ఈవీ ఇంతకు ముందు కూడా చాలా వరకు ఒక 4 yearsగా మనకు దీని మీద వీడియోస్ అయితే వస్తున్నాయన్నమాట. ఎప్పుడు వస్తుంది అనేది చూపిస్తూనే ఉన్నారు. వీళ్ళు దీని మీద వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఫైనల్గా వీళ్ళు ఒక వెహికల్ని అయితే తీసుకొచ్చేసారు. చాలా టైం అయితే పట్టిందనే చెప్పాలి. కానీ వీళ్ళు టైం తీసుకున్నా కూడా ఒక మంచి వెహికల్ని తీసుకొచ్చారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఈ వెహికల్ చూసిన తర్వాత మీకు ముందుగా లుక్స్ అండ్ డిజైన్ చూడండి ఎలా ఉందని. డిజైన్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. వెహికల్ పూర్తిగా మీరు రౌండ్గా చూడండి. మొత్తానికి చూస్తే ఇది నాకు ఏథరు అలాగే సింపుల్ వన్ ఎలా ఉందో సేమ్ ఇంచుమించు అదే మాదిరినే ఉంది. డిజైన్ పరంగా చూసుకుంటే వెహికల్ అయితే అన్ని స్మార్ట్ ఫీచర్స్తోనూ పూర్తిగా కంప్లీట్గా, అంటే ఇది ఉంది అది లేదనకుండా అన్నీ తీసుకొచ్చారని చెప్పాలి. మొత్తం దీని స్పెసిఫికేషన్ పూర్తిగా మనం ఫస్ట్ తెలుసుకుంటే, బ్యాటరీ చూసుకుంటే మనకు 4.5 kW NMC బ్యాటరీ అయితే తీసుకొచ్చారనమాట. రేంజ్ చూసుకుంటే మనకు 200 km రేంజ్, ఐడీస్ రేంజ్ అయితే ఉంది. టాప్ స్పీడ్ మనకు 94 km టాప్ స్పీడ్ అయితే వస్తుంది. మోటార్ పవర్ చూసుకుంటే 5.5 kW మోటార్, బెల్ట్ డ్రైవ్ PMS మోటార్తో అయితే వస్తుంది అనమాట. యాక్సిలరేషన్ చూసుకుంటే మనకు 0 to 40 km 3.6 secondsలోనే చేరుకుంటుంది. టార్క్ చూసుకుంటే మనకు 18 degrees టార్క్ చూసుకుంటే మనకు 160 Nm టార్క్ అయితే ఉంటుంది. 18 degrees గ్రేడబిలిటీ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ టైమ్ ఇది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. 7 hours ఛార్జింగ్ టైం పడుతుంది. 750 watts ఛార్జర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. బూట్ స్పేస్ మనకు 30 liters బూట్ స్పేస్ అయితే దీంట్లో రావడం అయితే జరిగింది. వారంటీ విషయానికి వస్తే 3 years 30,000 kilometers వారంటీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్టెండ్ వారంటీ చూసుకుంటే మనకు 5 years 60,000 kilometers ఎక్స్టెండ్ వారంటీ అయితే దీంట్లో మనం తీసుకోవచ్చు అనమాట. మోటార్కి చూసుకుంటే 3 years 30,000 kilometers మోటార్కి అయితే వారంటీ అయితే వస్తుంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే 90/90 ఫ్రంట్ టైర్ అయితే వస్తుంది అనమాట 12 inchesతో. అలాగే రియర్ చూసుకుంటే మనకు 100/80 12 inches టైర్తో అయితే వస్తుంది అనమాట. వీల్ బేస్ మనకు 1318 mm వీల్ బేస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఒక 5 కలర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు ఒక కంఫర్ట్ చూడండి. వెహికల్ మనం తీసుకున్నప్పుడు, మనం పోతున్నప్పుడు వీళ్ళందరికీ అలాంటి వీడియో ఒకటి తీసి వాళ్ళు దీంట్లో అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ చంద్రబాబు భార్గవ్ అనే వాళ్ళు సీనియర్ డిజైనర్స్. దీన్ని డిజైన్ చేసింది కూడా వీళ్ళే అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో NMC బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ సెల్స్ కూడా మీరు దీంట్లో గమనించవచ్చు ఎలా ఉందనేది. మనకు ఒక కొత్త టెక్నాలజీ ఎలక్ట్రిక్ బ్యాటరీని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. NMC అంటే మనకు లిథియం, నికెల్, మ్యాగ్నెస్, కోబాల్ట్ ఆక్సైడ్ అనమాట. అలాగే IPX7 రేటింగ్స్తో కూడా దీన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. అన్ని సెల్స్ దీంట్లో ఎక్కువ సెల్స్ని అయితే వాడారు. అలాగే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సెల్స్ పోతే ఆ సెల్స్ మనం చేంజ్ చేసుకుంటే చాలు. కంపెనీ వాళ్ళు ఫుల్గా మనకు దీనికి వారంటీ అయితే ఇస్తున్నారనమాట. వారంటీ విషయంలోనే నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఓలా లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వారంటీ అయితే చాలా మనకు 8 years 80,000 kilometers అయితే ఉంది. ఆ విధంగా మనకు బ్యాటరీకి వారంటీ ఇస్తే కనుక ఇంకా లైఫ్ కూడా బాగుంటుంది. ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇందులో BMS కూడా ఉంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా మనం బ్యాటరీకి ఫుల్గా మనం మాట్లాడుకుంటే 4.5 kW బ్యాటరీకి 200 km సింగిల్ ఛార్జ్లో అయితే వస్తుందన్నమాట. అలాగే ఇంకా ఈ బ్యాటరీ మనకు ఛార్జింగ్ విషయానికి వస్తే 7 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. మోటార్ పవర్ చూసుకుంటే మనకు నామినల్గా 3.3 kW నామినల్ పవర్, 6.5 kW పీక్ పవర్ అయితే వస్తుందన్నమాట. టార్క్ చూసుకుంటే మనకు 160 Nm టార్క్ అయితే ఉంటుంది. దీనివల్ల వెహికల్ స్కిడ్ కావడం కానీ, లేకపోతే మనం తడబడి అట్లా పోయేటప్పుడు కూడా వెహికల్ అయితే చాలా బాగుంటుంది. 7 inches TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. అలాగే మనకు బిల్ట్-ఇన్ నావిగేషన్ ఉంటుంది. అలాగే వీళ్ళది హై బ్రిస్క్ ఈవీ అనే యాప్ ఉంది. దాని ద్వారా మనం దీన్ని కనెక్ట్ చేసుకొని GPS నావిగేషన్ అలాగే అన్ని ఫీచర్స్ని దీంట్లో పొందొచ్చు అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కనుక మనము 4.5 kW బ్యాటరీతో వస్తే కంపల్సరీ
1,79,000 వరకు ప్రైస్ అయితే వెళ్తుంది. ఇది 1,39,000కి వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మనకు బడ్జెట్లో తీసుకొచ్చారని చెప్పాలి. మనం ఫుల్గా ఇది బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంచుమించు 1,60,000కి ఇలా వచ్చేస్తుంది అనమాట. 333 రూపీస్ పెట్టి మనము ఇది బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే వెహికల్ కూడా చూడండి, మీకు ఛార్జర్ కూడా వాళ్ళు 750 వాట్స్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బూట్ స్పేస్ 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఎనఫ్ అని చెప్పొచ్చు. ఈ బూట్ స్పేస్ మనకి ఇది చాలా బాగానే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. మనకు 30 లీటర్స్ అంటే మించుమించు మనకు 34 లీటర్స్ ఉంటుంది. ఏతర్ రిస్తాలో కానీ ఓలాలో కానీ మనకు 34 లీటర్స్ వస్తుంది. దీంట్లో 30 లీటర్స్ వస్తుంది. టైర్స్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు 100/80 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. అలాగే మనకు బూట్ స్పేస్లో ఒక లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదన్నీ మనకు ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా కీ కూడా మనకు కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కాంబి బ్రేక్ సిస్టమ్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఈ విధంగా వెహికల్ అయితే ఉండబోతోంది. అలాగే డిజైన్ ఫ్రంట్ మనకు చూసుకుంటే LED హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఫోన్ యాక్టివిటీస్ లాంటివి, ఫ్లాషెస్ ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. అంటే మన ఫోన్ ఎక్కడుందని తెలుసుకోవడానికి ఉండే ఆప్షన్ అయితే ఉంటుంది. రివర్స్ మోడ్ ఉంటుంది. అలాగే రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. వెహికల్ అయితే పూర్తిగా అన్ని ఫీచర్స్ని తీసుకొచ్చారని చెప్పాలి. కలర్స్ కూడా మంచి కలర్స్, 5 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ, బ్లాక్, రెడ్ ఈ విధంగా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా విపరీతంగా పిచ్చగా నచ్చిందని చెప్పొచ్చు వెహికల్ అయితే కనుక. వెహికల్ చాలా బాగుంది. ఇంకా రోడ్స్ పైకి వచ్చిన తర్వాత కానీ దీని గురించి మనము క్లియర్గా మాట్లాడుకోలేము, ఇది ఎలా ఉండబోతుంది ఏమనేది. ఎందుకంటే ఓలా, ఏతర్ లాంటివి కూడా ఇలాగే హైప్ సృష్టించాయి. తర్వాత కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు, అన్నీ ఈ విధంగా అయితే చెప్తున్నారనమాట. కానీ ఈ వెహికల్ వస్తే కనుక ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. తర్వాత ఇంకా వెహికల్ ఎలా ఉందనేది మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.